ద్వారా పేదలు దివ్యాంగుల జీవితాలు మారుతున్నాయని ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దివ్యాంగులకు రైతు బజార్లో ఖాళీగా ఉన్న షాపులను కేటాయించేలా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిర్ణయం తీసుకున్నారన్నారు. భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ దివ్యాంగులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు P4 ద్వారా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పేదల జీవితాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు రైతు బజార్లో ఖాళీగా ఉన్న షాపులను కేటాయించేలా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, సుజనా చౌదరి, బోండా ఉమాలకు కలెక్టర్ కు దివ్యాంగుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడంలో ఈ విజయంలో కూడా మా దివ్యాంగుల పాత్ర గణనీయంగా ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు విజనున్న నాయకుడు అనే విషయం ప్రపంచం మొత్తం కూడా తెలుసు. నమ్మి ఆయన గెలిపించుకున్నందుకు ఈ రోజున P4 విధానం పెట్టి మా దివ్యాంగుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళకి మేలు చేసేటటువంటి కార్యక్రమం ఈ రోజున జరుగుతున్నది. మన కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీయుత లక్ష్మీషా గారు కూడా మా దివ్యాంగుల మీద ఎంతో ప్రేమతో, అభిమానంతో మరి మాకు రైతు బజార్లో వేకెన్సీస్ ఉన్న వాటిల్లో మాకు ఇవ్వటం కానివ్వండి, అట్లాగే ఈ P4 విధానంలో మమ్మల్ని పైకి తీసుకొచ్చి మమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం మరి మీ వాళ్ళు ఎంతమంది ఉంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ తీసుకురమ్మన్నారు. దీనికి సుజనా చౌదరి గారు మరి అట్లాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారు మాకు అండదండలు అందిస్తూ మా దివ్యాంగ సమాజాన్ని మరి ఏ లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా సహకరిస్తున్నందుకు మరి ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి మరి అట్లాగే మాకు అన్ని విధాల ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యాలయాన్ని మా వికలాంగుల కార్యాలయంగా ఏర్పాటు చేసి అన్ని సమావేశాలు ఇక్కడ పెట్టుకునే అవకాశం కల్పించి మా ఉన్నతికి సహాయపడుతున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు అట్లాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి, గద్దె రామ్మోహన్ రావు గారికి సందర్భంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగరంలో గత వారం రోజుల నుంచి భానుడి ప్రతాపానికి విలవిలలాడిన నగర ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.